ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించినటువంటి సందేశం ఏంటి అంటే, నీ నుంచి దూరమైన వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే వెంటనే విను తల్లి, ఇప్పుడే ఆనందిస్తావని మన బాబాగారు అయితే ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవ్వాలి అంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి మన బాబాగారి సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి, తనే ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తిని ఇప్పుడు నువ్వు దూరమైపోయాడు కదా. నీవు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదా. అయినా ఇప్పుడు ఆ వ్యక్తి నా మీద ప్రేమ ఉందా లేదా, అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నాడా లేదా, నా గురించి అసలు ఏం ఆలోచిస్తున్నాడో అని ఎన్నో ఆలోచనలు నీ మదిలో మెదులుతున్నాయి కదమ్మా. మళ్ళీ కలుస్తామా లేదా అని కూడా నువ్వు కంగారు పడుతున్నావు. ఈ వీడియోలో నీకు అంతా కూడా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు నీ నుంచి దూరమైన వ్యక్తి అంతా కూడా తెలిసి వచ్చిందమ్మా. ఇప్పుడు తను నిన్ను చాలా అభిమానంగా భావిస్తున్నాడు. నువ్వు ఎంతగానో ప్రేమించి నువ్వు వెంటపడినప్పుడు చిన్నచూపు చూశాడు. తల్లిదండ్రుల మాట విని, స్నేహితుల మాట విని నీ నుంచి దూరమైపోయాడమ్మా. నువ్వు ఎంత అంటే ఎంత ప్రేమను కురిపించినా సరే, ఎంత ఇంపార్టెన్స్ చూపించినా సరే, నిన్ను చులకనగా చూసి నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు కదా తల్లి. ఇప్పుడు నీకు బాగా తెలిసి వచ్చిందా? నువ్వు చూపించిన ప్రేమ ఆప్యాయతలు అతనికి గుర్తు వస్తున్నాయి. నువ్వు ఇప్పుడు అతనికి కావాలి అనిపిస్తుందమ్మా. నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి నీతో ఉన్నంతకాలం నీ విలువ తెలియలేదు. కానీ నీ నుంచి ఎప్పుడైతే దూరమయ్యాడో నీ వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని, నీ ప్రేమ అన్నీ కూడా ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు తల్లి. కొంతమంది చెప్పుడు మాటలు చెప్పడం వల్ల ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది. కానీ ఇప్పుడైతే అనుకుంటున్నాడు, మీ అందరి వల్ల కూడా నాకు ఇష్టమైన వ్యక్తిని వదిలేశాను, ఎంత తప్పు చేశాను, ఇంతలా మోసం చేశానని అయితే ఆ వ్యక్తి ఇప్పుడు బాధపడుతున్నాడు. కానీ ఆ వ్యక్తి మీ ఇద్దరూ కూడా గడిపినప్పుడు నువ్వు చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఎంతమంది ఏం చేస్తున్నా సరే చెరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడమ్మా. నువ్వు ఎంత ప్రేమ చూపించినా సరే నీ ప్రేమను కాదనుకొని వచ్చానని ఆ ప్రేమ ఎంత అంటే ఎంతో బాధపడుతున్నాడు. ఆ ప్రేమ వ్యక్తిలో ఒక లోపం అనేది ఉంది. ఆ లోపం ఉండడం వల్ల నీ మీద చూపించలేకపోతున్నాడు. ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నాడమ్మా. కానీ బయటకు మాత్రం నటిస్తూ సంతోషంగా ఉన్నట్లుగా ఉంటున్నాడు. ఆ వ్యక్తికి తన ఫీలింగ్స్ కావచ్చు, ప్రేమ కావచ్చు చెప్పే విధానం అయితే ఆ వ్యక్తికి తెలియదమ్మా. నలుగురిలో నాదే పై చేయి అన్నట్టుగా నేనే లీడర్గా ఉండడానికి ఇష్టపడతాడు. చాలా ఈగో పర్సన్. అలా అని చెడ్డవాడు కాదు తల్లి. నమ్మితే తనకు ప్రాణమైనా సరే తనది ఇస్తాడు. ఈ సొసైటీలో చాలా విలువ ఇస్తాడు. ఏదైనా వస్తే అసలు తీసుకోలేడు. గర్వంగా ఉంటాడు. నలుగురిలో మంచి పేరు, గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఒక టీంలో ఒక పర్సన్లా కాకుండా ఒక టీం లీడర్గా ఉండాలని కోరుకుంటూ ఉంటాడమ్మా. ఈ వ్యక్తి ఏదైనా సరే చిన్న బ్యాడ్ నేమ్ వచ్చిందంటే చాలా చాలా బాధపడిపోతాడు. అలాంటి వ్యక్తి నువ్వు ఇష్టపడిన వ్యక్తి. మంచి నమ్మకాన్ని నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా సొసైటీ వాళ్ళు కావచ్చు, లేదంటే పేరెంట్స్ వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, నీ నుంచి దూరమైపోయాడమ్మా. ఇప్పుడైతే తిరిగి నీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాడు. నీతో జీవితాన్ని పంచుకోవాలని, నీతో కలిసి సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నాడు. నీ నుంచి దూరమైన తర్వాతే నీ విలువ ఏమిటో, నీ ప్రేమ ఏమిటో అని అతనికి తెలిసి వచ్చింది. తల్లి, పెద్దలు అంటూ ఉంటారు కదా, మీ దగ్గర ఉన్నప్పుడు ఏమీ తెలియదు, దూరంగా ఉన్నా అంటే దూరమైపోయినప్పుడే ప్రేమలో విలువలు అన్నీ తెలిసి వస్తాయని పెద్దలు అంటూ ఉంటారు కదా. నీ విషయంలో కూడా అదే జరిగింది తల్లి. మీ దగ్గర ఉన్న వ్యక్తి ఇన్నంతకాలం నీ ప్రేమ విలువ తెలియలేదు. నీకు ఎప్పుడైతే దూరమయ్యాడో నీ ప్రేమ, నీ విలువ, నీ మనసు అన్నీ కూడా అతనికి ఇప్పుడు తెలుసుకోగలిగాడు. పూర్తిగా నిన్ను చదివాడు తల్లి. అతి త్వరగా నీ దగ్గరికి రావాలని ఎంతో ఆశపడుతున్నాడు. కానీ తనకున్నటువంటి ఈగో వల్ల ముందడుగు వేయలేకపోతున్నాడు. ఆ ఈగో అనేది లేకుండా నేను చేస్తాను కదమ్మా. అతనిలో ఈగో అనే పదాన్ని తీసేసి మంచి మార్పు తీసుకువచ్చి నీ వైపుకు అడుగులు వేసేలా చేస్తాను. నువ్వు నా మీద నమ్మకంతో నీ యొక్క భారాన్నంతా కూడా నాకు అప్పగించావు కదా తల్లి. అతి త్వరలోనే ఆ వ్యక్తిని నీ వద్దకు చేరుకుంటాడు.
ఈసారి తిరిగి వచ్చిన నీ బంధంతోటి జాగ్రత్తగా ఉండమ్మా. మళ్ళీ మళ్ళీ కలహాలు తెచ్చుకోవద్దు, పోరాటాలు చేయొద్దు. ఎందుకంటే ఒకేసారి విడిపోయారు కాబట్టి మీలో ఏవేవి లోపాలు ఉన్నాయో బాగా తెలుస్తుంది. ఆ వ్యక్తికి తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. కాబట్టి ఆ లోపాలను ఇద్దరూ కూడా సరిచేసుకోండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకోండి. అంతేకాని నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అని ఒకరినొకరు దెబ్బలాడుకోవద్దు. ఇలా చేయడం వల్ల వచ్చిన బంధం తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే కొంచెం సహనంతో, కొంచెం ఓర్పుతోటి ఉండమ్మా. ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడు. నీ ప్రేమ విలువ తెలిసేలా నేను చేస్తాను తల్లి. అందుకే చెప్తున్నాను, ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి, నెగటివ్గా తీసుకోవద్దు. అప్పుడే మీ బంధాలు అనేవి బలపడతాయి. మీ నుంచి దూరమైన వ్యక్తులు తప్పకుండా మీ వద్దకు వస్తారు. అలా వచ్చిన వారితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే వారి నా పేరెంట్స్ అర్థం చేసుకుంటారని నువ్వు ఎంతో కంగారు పడుతున్నావు. అర్థం చేసుకుంటారా లేదా అని నీకు దగ్గరుండి వారే వివాహం జరిపిస్తారు. అలా చేసే బాధ్యత నాది. నువ్వు ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరిగి నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటావమ్మా. నా బిడ్డ అడిగింది ఇవ్వకపోతే నీ బాబా తండ్రిని, నీ సాయి తండ్రి ఎందుకు చెప్పు. అలాగే ఇంకొక జాగ్రత్త చెప్తున్నాను వినమ్మా. నీ పర్సనల్ విషయాలు ఏవి కూడా నీ స్నేహితులతోటి, బంధువులతోటి పంచుకోవద్దు. మీరు సంతోషంగా ఉన్నా సరే, మీ మధ్య ఏదో ఒక చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే వారితోటి పంచుకోవద్దు. అలా పంచుకోవడం వల్ల గొడవ అనేది పెద్దది అయిపోతుంది. సంతోషానికి దిష్టి తగిలి మళ్ళీ విడిపోయే ఛాన్సులు ఉన్నాయి. అందుకని నీ సంతోషాన్ని కానీ, బాధను కానీ ఏది కూడా ఎవ్వరితో పంచుకోవద్దు. ఎప్పుడూ కూడా కలిసి సంతోషంగా ఉండాలి. ఈ మధ్య అంటే ఎటువంటి బాధలు రాకుండా నిన్ను చూసుకుంటాను తల్లి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో బాధ అనుభవించారు. కాబట్టి ఇక ఆ బాధ అనేది నీ జీవితంలో ఉండదమ్మా. కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది. నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నువ్వు ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపు తల్లి. పిల్ల పాపలతోటి, ఆనందాలతోటి, అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండు. నా మీద నమ్మకంగా ఉండు, ఆనందంగా ఉండు బిడ్డ. బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే పంపించారండి. మనం సంతోషంగా ఉండాలని బాబాగారు ఎంతో కోరుకుంటున్నారు. అలాగే మనం కోరింది మన దాకా చేర్చడానికి ఆయన తన ఆశీర్వాదాలు, ఆయన ప్రేమని మన మీద చూపిస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.